హలో, నేను సిఎస్ రావు. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతోంది కేంద్ర ప్రభుత్వం. పడిపోతున్నటువంటి డాలర్ను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. దాదాపు డాలర్తో పోల్చుకుంటే 89 రూపాయలకి వెళ్ళిపోయింది, దాదాపు 90 రూపాయలకి వెళ్ళిపోయింది రూపాయి. మరి రూపాయి బలహీనపడిందా లేకపోతే డాలర్ బలపడిందా అని అంటే డాలర్ బలపడింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి రూపాయి పడిపోతూ వస్తుంది, బలహీనపడుతూ వస్తుంది. దానికి కారణం డాలర్ బలపడటమే. ఎందుకు బలపడింది అని అంటే ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. వాటిలో ప్రధానమైనది బ్రిక్స్. దాని మీద ఆయన ఫస్ట్ దాడి చేశాడు. డాలర్ ఏతర కరెన్సీని వాడటానికి లేదు వాణిజ్య వ్యవహారాలలో. ప్రపంచ వాణిజ్యం మొత్తం కూడా డాలర్లోనే నడవాలి, అమెరికన్ డాలర్లో అనేటువంటి ఒక కండిషన్ అందరికి పెట్టారు. ఇన్ కేస్ దాన్ని కనుక దాటి మీరు సొంత కరెన్సీని కనుక ఉపయోగిస్తే ఆంక్షలు విధించబడును అమెరికా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు సుంకాలు, దిగుమతి సుంకాలు మీరు ఎంత వేస్తే అమెరికా కూడా అంతే వేస్తుంది అని రెసిప్రోకల్ చేశాడు. రెసిప్రోకల్గా చేశాడు ట్యాక్సెస్ని, ఇంపోర్ట్ ట్యాక్సెస్ని. అంటే భారతదేశం 20% వేస్తే ఆయన కూడా సేమ్ 20% సేమ్ ప్రోడక్ట్ మీద వేస్తారు. భారతదేశం 25% వేస్తే ఆయన కూడా 25% వేస్తాడు. ఇలా రెసిప్రోకల్ ట్యాక్స్కి సిద్ధమయ్యారు ట్రంప్. ఇక ఫెడరల్ బ్యాంక్, అమెరికా ఫెడ్ తీసుకునేటువంటి నిర్ణయం ఆధారపడి ఉంటుంది డాలర్ బలపడటానికి. ఫెడ్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తాజాగా డాలర్ మరింత బలపడింది. ఈ చర్యలన్నీ కూడా కారణం ఏంటని తీసుకోవడానికి అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా నినాదంతో ట్రంప్ వచ్చారు అధికారంలోకి. ఇప్పుడు దాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. ఆయన దేశం గురించి చూసుకుంటున్నాడు తప్పితే ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాల గురించి పట్టించుకోవట్లేదు. దాని కారణంగా భారత్ యొక్క రూపీ మరింత బలహీనపడుతూ ఉంది. దాంతోపాటు బంగారం దిగుమతులు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఫోరెన్సిక్ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. అంటే మనకు జనరల్గా డాలర్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. ఎందుకంటే అంతర్జాతీయంగా మన దేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని చూపించుకోవాలంటే కనుక అది కొనుగోలు చేయాల్సిందే, తప్పదు. బంగారము అలాగే డాలర్స్, అమెరికన్ డాలర్స్, ఈ రెండింటిని కూడా మనం కొనిపెట్టుకొని దాన్ని ఒక ప్రాపర్టీ కింద చూపించాలి. మనం సపోజ్ మనం ఏ విధంగా అయితే కుటుంబాలు ప్రాపర్టీ, పొలం, స్థిరాస్తులు ఉంటాయి కదా, స్థిరాస్తులు చరాస్తులు మనకు ఉంటాయి కదా. కొన్నేమో మన లగ్జరీ ఐటమ్ కింద ఉంటాయి. బట్ లగ్జరీ ఐటమ్ అనేది ప్రాపర్టీ కింద రాదు. అది కేవలం ఒక పరపతి బిల్డప్ చేసుకునే దానికి వస్తుంది, గుడ్ విల్ బిల్డప్ చేసుకునే దానికే. అంతే తప్ప మన ప్రాపర్టీస్ ఏదైతే ఉందో, మనం ఏదన్నా అప్పు తీసుకోవాలంటే కనుక ఎవరి దగ్గరికన్నా పోతే వాళ్ళు ఏమంటారు, మీరు మీ ప్రాపర్టీ ఎంత, మీ వాల్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ అడుగుతారు. సో మనకుండేటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ని బేస్ చేసుకుని అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తారు మనకి. సేమ్ అలానే ఏ దేశానికైనా వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వాలన్నా లేదా ఇతర దేశాలు రుణాలు ఇవ్వాలన్నా మన దేశం, ఆ దేశం యొక్క పరపతి ఎంత, ఆ దేశానికి ఉన్నటువంటి అసెట్స్ ఎంత, ఇవి లెక్కేస్తారు. భారతదేశానికి ఉన్నటువంటి అసెట్స్ ఏంటి, పరపతి ఏంటి అని అంటే అది గోల్డ్ మీద అలాగే అమెరికన్ డాలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే ఫోరెన్సిక్ నిల్వలు అంటారు, విదేశీ మారక ద్రవ్యము, విదేశీ మారద్రవ్య నిల్వలు అంటారు. వాటిని మనం అవి కనుకుంటే కనుక వాటిని బేస్ చేసుకొని మన విలువ ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు జీడిపిని కూడా లెక్కేస్తారు, అది వేరే విషయం. బట్ బేసికల్గా దీన్ని చూస్తారు. అందుకే ఇప్పుడు భారతదేశం విపరీతంగా గోల్డ్ కొంటుంది, బంగారాన్ని కొనుగోలు చేస్తుంది, బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంది. అమెరికా డాలర్స్ అంటే ఫోరెన్సిక్ నిల్వలు అవి మాత్రం తగ్గిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే గోల్డ్ కొంటున్నారు కాబట్టి అమెరికన్ డాలర్ తగ్గిపోతుంది నిల్వలు. మనకి ఫోరెన్సిక్ నిల్వలు తగ్గిపోతున్నాయి.
సో ఈ ఫోరెన్సిక్ నిల్వ ఎందుకు తగ్గిపోతుంది అంటే మనం బంగారం కొనుక్కుంటున్నాం కాబట్టి ఈ డబ్బుతోటి నిల్వ చేసినటువంటి డాలర్లతోటి బంగారం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అవి తగ్గిపోతున్నాయి. అవి తగ్గిపోయినప్పుడు నీకు వాణిజ్య లోటు కూడా పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరిగిందంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోతుంది. వాణిజ్య లోటు ఎందుకు పెరుగుతుందని అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువయ్యి ఎక్స్పోర్ట్స్ తక్కువైనప్పుడు వాణిజ్య లోటు పెరుగుతుంది. ఆ వాణిజ్య లోటు పెరిగినప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది, పతనం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు విచిత్రమైన పరిణామం భారతదేశంలో నెలకొంది. గోల్డ్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది భారతదేశంలో. నరేంద్ర మోడీ గారికి కూడా తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దీని మీద. కొంతమంది ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే ఇదేమో సెంటిమెంట్ తోటి కూడుకున్నటువంటి అంశం. బంగారాన్ని మీరు లాకర్లో నుంచి బయటికి తీసుకురండి అని అంటేనేమో ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంది, ప్రత్యేకించి మహిళలు. చట్టం ఉంది యాక్చువల్గా భారతదేశంలో ఇవాళ కూడా చట్టం ఉంది. చట్టం ఏం చెప్తుంది? 2015లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చట్టం. 2014లో ఆయన ఇచ్చారు, 2015లో చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం ఏంటి? పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, వివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 గ్రాములు ఉండొచ్చు బంగారం, అంటే అర కేజీ 500 గ్రాములు ఉండొచ్చు. పెళ్లిగా అనేటువంటి వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి? 250 గ్రాములు ఉండాలి. ఇది మహిళలకైతే. అదే పురుషులకైతే ఎంత ఉండాలి? 100 గ్రాములు. పెళ్లి అయినటువంటి వాళ్ళకైనా పెళ్లిగా అనేటువంటి వాళ్ళకైనా 100 గ్రాములు ఉండొచ్చు. అంటే మీ ఇంట్లో లేడీస్ వివాహితులు ఇద్దరు ఉంటే కేజీ బంగారం ఉండొచ్చు, 1000 గ్రాములు. ఓకే. అదే పెళ్లిగా అనేటువంటి అవివాహితులు ఇద్దరు ఉంటే 500 గ్రాములు ఉండొచ్చు. అంటే మనిషికి 500 గ్రాములు మించి ఉండకూడదు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి. పెళ్లి చేసుకున్నటువంటి మహిళలకి 250 గ్రాముల కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే 200 గ్రాములు ఉండొచ్చు. ఇది చట్టం చెప్తోంది. దీనికన్నా మించుంటే మాత్రం ఖచ్చితంగా చట్ట విరుద్ధమే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయొచ్చు, తర్వాత ఈడీ రైడ్ చేయొచ్చు, సిబిఐ రైడ్ చేయొచ్చు, ఏ దర్యాప్తు సమస్య అయినా కానీ రైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉద్యోగుల మీద అక్కడక్కడ చేస్తూ ఉన్నారు, ఉద్యోగుల మీద పెద్దగా చేయట్లేదు, అక్కడక్కడ చేస్తూ ఉంటారు ఏసీబీ రైడ్స్ చేసినప్పుడు కిలోల కొద్ది బంగారం బయటపడుతుంది. సో కాబట్టి ఈ మొత్తం బంగారం భారతదేశంలో 30,000 టన్నులకు పైగా ఉంది అని చెప్పేసి ఇదంతా కనుక బయటికి తీసుకొస్తే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేరే దేశం నుంచి. అప్పుడు భారత యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇది చేయలేనప్పుడు నరేంద్ర మోడీ గారికి గోల్డ్ కొనుగోళ్లు తగ్గించాలి. గోల్డ్ కొనుగోలు తగ్గించాలంటే ఏం చేయాలి? ఆయన చేసినటువంటి ప్రయత్నం క్యారెట్స్. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో మనకి 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం ఉంది. 22 క్యారెట్ల బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొనుగోలు చేసే వాళ్ళందరూ అదే చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో 18 క్యారెట్స్ బంగారం కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది కాకుండా మళ్ళీ 9 క్యారెట్స్ బంగారం కూడా తీసుకొచ్చారు. ఇది కూడా కాకుండా 1 గ్రామ్ గోల్డ్ తీసుకొచ్చారు. 1 గ్రామ్ గోల్డ్. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్లో తీసుకురావాలి అనేది, 9 క్యారెట్స్ బంగారం తీసుకొచ్చి ధర తగ్గించి ఇవ్వాలి అనేది. ఎందుకు? అల్టిమేట్ గా ఆయన ఆలోచన ఏంది? దిగుమతులు తగ్గించుకోవాలి, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నటువంటిది దేశాలు ఏవైనా ఉన్నాయంటే మనం 3వ ప్లేస్లో ఉన్నాం. కాబట్టి ఇవి తగ్గించుకుంటేనే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దానికి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాడు ఆయన, రకరకాల ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పింక్ గోల్డ్ అని వచ్చింది. సో కాబట్టి క్యారెట్స్ తగ్గించి బంగారాన్ని వాడుకునేలాగా మహిళలకు అలవాటు చేయాలి అనేది ఒకటి కాన్సెప్ట్. లేదు, చట్ట ప్రకారం ఏదైతే ఉందో చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మహిళల నుంచి రివోల్ట్ వస్తుందేమో అని ఆలోచన. కాబట్టి దీన్ని ఇంకోటి గోల్డ్ మానిటైజేషన్ బాండ్స్ పెట్టారు, బాండ్స్ కూడా పెట్టారు, గోల్డ్ బాండ్స్ అనేది కూడా పెట్టారు, గోల్డ్ మానిటైజేషన్ అనేటువంటి స్కీములు కూడా పెట్టారు. అనేక స్కీములు పెట్టి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. బట్ ఈయన 3వ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా గోల్డ్ని అయితే బయటికి తీసుకురాలేకపోతున్నారు. భారతదేశంలో ఉండేటువంటి లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్నటువంటి దాన్ని బ్యాంకుల్లో పెట్టి అట్లీస్ట్ డబ్బులు తీసుకుంటారంటే అది లేదు. బ్యాంకుల్లో ఆల్రెడీ మీరు కనుక పెడితే స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ ప్రకారం ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. బట్ ఎవరు బ్యాంకుల్లో పెట్టడం బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అదేమో నిరర్ధక ఆస్తి కింద ఉండిపోతుంది.
అది భారత ఆర్థిక వ్యవస్థలోకి రావట్లేదు. భారత ఆర్థిక వ్యవస్థలో రాలేదు కాబట్టి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం ఉంది అని చెప్పి అంటున్నారు ఎస్టిమేషన్. సో అంత పెద్ద మొత్తంలో నీకు భారత ఆర్థిక వ్యవస్థలో నుంచి బయట ఉందంటే అది భారమే కదా దేశానికి. కాబట్టి దాన్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అసలే మూలిగా నెక్క దాని మీద తాటికాయ పడ్డట్టు, మూలిగా నెక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు భారతదేశం మీద ట్రంప్ యొక్క నిర్ణయాలు పడ్డాయి. దాంతో గోల్డ్ రేటు పెరిగిపోతుంది. ఇదేం ఆగేది లేదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే గోల్డ్ 1,00,000 దాటినా ఆశ్చర్యపోవసరం. అందుకే ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. బట్ ఇంపోర్ట్ దిగుమతి చేసుకునే బంగారం ప్రతి నెల పెరుగుతుంది. విచిత్రమైన పరిణామం, మార్కెట్లోనే బంగారం పెరిగిందని చెప్పి కొనుగోళ్లు చేయట్లా. ఎవరు తొందరపడి కొనట్లేదు. 80% కొనుగోళ్లు తగ్గిపోయాయని చెప్పేసి బంగారం షాపుల వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో దిగుమతులు ఏమో పెరిగినాయి. దీంతో అసలు మీకేమో వినియోగదారుల దగ్గరికి వెళ్ళట్లేదు, ఏది కొనుగోలు సామాన్యులేమో కొనట్లేదు, దిగుమతులేమో తగ్గట్లేదు. మరి ఎక్కడ పోతుంది అదంతా బంగారం? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు తలగొట్టుకుంటున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి పరిష్కారం స్కీమ్స్ పెట్టారు బయటకు తీసుకురావడానికి, అయినా ఆ స్కీమ్స్లోకి రావట్లేదు. తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది క్యారెట్స్ తగ్గించి బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి, అది వర్కౌట్ కావట్లేదు. మరి ఏం చేస్తే ఈ కుబేరుల దగ్గర ఉన్నటువంటి బంగారం, లాకర్లో ఉన్నటువంటి బంగారం, నేలమాళిగల్లో ఉన్నటువంటి బంగారం బయటకు వస్తుంది అనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.